6.5 లక్షల కోట్ల దాకా అవుతుంది కావచ్చు. 6 లక్షల కోట్లు అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ అప్పు తెచ్చిన అప్పు ప్రపంచంలోనే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని రీతిలో 85% పెట్టుబడి రంగం మీద పెట్టాడు. పెట్టుబడి రంగం మీద ఎప్పుడు అప్పు తెచ్చి పెట్టినా కూడా సత్ఫలితాలు ఇస్తుంది. ఆ సత్ఫలితాలు ఒక ప్రపంచ రికార్డు. 85% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడం అనేది, ఒక ప్లాన్ ఎకానమీలో పెట్టడం అనేది ఒక రికార్డ్ అయితే, దాని ద్వారా వచ్చిన ఫలితాలు కూడా అదొక రికార్డు. అది ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. గత 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రం, అంతకుముందు 5 సంవత్సరాలు హైదరాబాద్ స్టేట్ లో ఉన్నది. అంటే 62 సంవత్సరాలలో, జాగ్రత్త వినండి, 62 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయము 62,000 కోట్లు. అంతే. సంవత్సరానికి 1000 కోట్ల కింద అంతే. 62,000 కోట్లు. గడిచిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయం 2 లక్షల కోట్లకు పైన, 300% రెట్టింపు. అప్పు తెచ్చడానికి బాధపడదామా, 300 టైమ్స్ పెంచడానికి సంతోషించాలి కదా ఇక్కడ.